మత్తయి సువార్త 28వ అధ్యాయం. క్రీస్తు పునరుత్థాన అనుభవాలు, ఆశీర్వాదాలు. ఆయనను సందర్శించినటువంటి వారికి కలిగే ఒక మంచి అనుభవాలు, మంచి ఆశీర్వాదాలు, వాటిని గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. 2025 సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటన ఇది ఈనాటిది కాదు. 2025 సంవత్సరాలకు అవుతుంది ఇది జరిగి. దీనికి చారిత్రాత్మకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. యేసు ప్రభువారు పుట్టినటువంటి ప్రదేశం, యేసు ప్రభువారు పెరిగినటువంటి ప్రదేశం, ఆయన సంచారం చేసినటువంటి ప్రదేశాలు, ఆయన సిలువ వేయబడినటువంటి ప్రదేశాలు, ఆయన సమాధి చేయబడినటువంటి ప్రదేశం, ఆయన పునరుత్థానుడైనటువంటి ఆ స్థలం ఇంకా ఉన్నాయి. కనుక దీనిని ఎవరు కూడా కాదనలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమును మనం ధ్యానిస్తున్నామంటే మనకన్నా ధన్యులు ఈ లోకంలో ఎవరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినట్లయితే, విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున అని క్లియర్గా ఉంది. అక్కడ తెల్లవారు చొండగా అని క్లియర్గా ఉంది. మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధిని చూడవచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరిలించి దాని మీద కూర్చొని ఉన్నాడు ఆయన, దేవదూత. మహాభూకంపం కలిగింది అక్కడ. దూత స్వరూపం చూస్తేమో మెరుపు వలె, మెరుపు ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఉన్నది. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉన్నది. ఆ రూపాన్ని చూడగానే వీళ్ళు భయపడిపోయి ఎవరు ఆ సమాధిని కావలి కాస్తున్నటువంటి వారు ఆ రూపాన్ని చూడగానే చచ్చిపోయినటువంటి వాళ్ళుగా అయిపోయారు వాళ్ళు. ఇలాంటి సందర్భంలో సమాధిని సందర్శించడానికి వచ్చినటువంటి ఆ స్త్రీలను చూసి దేవదూత అంటున్నాడు 5వ వచనంలో, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూసి, దేవదూత అంటున్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. ఎవరంటున్నారు ఈ మాట? దేవదూత అంటున్నాడు. భయపడొద్దు మొట్టమొదటగా. ఎందుకంటే వారు దేవదూతను ఇంతకుముందు చూశారో లేదో మనకు తెలియదు. ఆ రూపాన్ని చూడగానే ఆ తెల్లని వస్త్రములు, హిమమంతా తెలుపుగా ఉన్నటువంటి వస్త్రములు, ఆ మెరుపు లాంటి స్వరూపం చూడగానే భయపడ్డారు. సమాధికి వేయబడినటువంటి ఆ రాయిని దేవదూత దొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు మహావీరుడుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవదూత అక్కడ ఎందుకు కూర్చోవలసి వచ్చాడంటే యేసు ప్రభువుని సందర్శించడానికి, సమాధిని సందర్శించడానికి వస్తారని తెలుసు దేవునికి. అందుకే దేవదూతను పంపించాడు. దేవదూత చెప్పకపోతే ఆయనను ఎవరో తీసుకుని వెళ్ళుంటారని వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. వీళ్ళకి ఇంకా మరి ఎక్కువగా భయపడిపోతారు. వీళ్ళకి ఇంకా భయం కలుగుతుంది. దానిని బట్టే దేవుడు తన బిడ్డల నిమిత్తమై, తన ప్రజల నిమిత్తమై, ఆయనను వెతుక్కుంటూ వచ్చేవారి నిమిత్తమై వారికి ఒక సందేశాన్ని చెప్పడానికి తన దూతను పంపించాడు. ఏమంటున్నాడు? మీరు భయపడకుడి, సిలువ వేయబడినటువంటి యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, మృతులలో లేడు, సమాధిలో లేడు. సమాధి ఖాళీ సమాధి అది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆయన ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి తన శిష్యులకు తెలియజేయుడి అని అంటున్నాడు. హల్లెలూయా. నెంబర్ 1 పాయింట్, దేవదూత చేత భయపడకుడి అని ఆదరణ చెప్పబడినటువంటి వారు. రెండవదిగా, ఆయన ఇక్కడ లేడు, మృతులలో నుండి ఆయన లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు మీరు చెప్పండి అని అన్నప్పుడు, మీరు చెప్పేదానికి బయలుదేరుతున్నారు వీళ్ళు. ఇలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే 8వ వచనంలో ఆ వర్తమానాన్ని తెలపడానికి వాళ్ళు పరిగెత్తేటప్పుడు 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని యేసు ప్రభు వారికి ఎదురుగ్గా వెళ్ళి ఏమంటున్నాడు? మీకు శుభం. హల్లెలూయా, హల్లెలూయా, మీకు శుభం అని చెప్పాడు. చెప్పి తర్వాత వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని మొక్కారు. యేసు ప్రభు అంటున్నాడు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకి వెళ్ళవలెననియు వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను అంటున్నాడు. వాళ్ళకి చెప్పండి గలిలేకి రమ్మని, నేను అక్కడ వాళ్ళని కలుస్తాను. గమనించవలసినటువంటి సత్యం ఏమనగా, నీ ఒక విషయాన్ని విన్నప్పుడు, ఒక మంచి విషయాన్ని నువ్వు విన్నప్పుడు, యేసుక్రీస్తును గూర్చినటువంటి శుభవర్తమానాన్ని నువ్వు విన్నప్పుడు, అది అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వార్తను నువ్వు ఎరిగినప్పుడు, ప్రభు తెలియచేయి ఇతరులకు అనేటప్పుడు తెలియజేయవలసినటువంటి బాధ్యత నీకుంది. గనుక స్త్రీలు ఈ వర్తమానాన్ని తెలియజేయడానికి వీళ్ళు వెళ్ళేటప్పుడే ప్రభు వాళ్ళకి ఎదురు వెళ్ళి మీకు శుభం కలుగునుగా కన్నాడు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ పునరుత్థాన పండుగ సందర్భంలో నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు విన్నటువంటి సత్యాన్ని, నువ్వు ఎరిగినటువంటి సత్యాన్ని, నువ్వు చూసినటువంటి దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని, నువ్వు పొందినటువంటి సమాధానాన్ని, నువ్వు పొందినటువంటి ఆదరణను ఇతరులతో పంచుకోమంటున్నాడు ప్రభు. ఇతరులతో పంచుకోమన్నప్పుడు నువ్వు నిజంగా మంచి మనసుతో పంచుకోవాలి. పంచుకోకముందే పంచుకోవాలన్న ఉద్దేశం కలిగి నువ్వు సిద్ధపడేటప్పుడే ప్రభు నీకు శుభం కలుగునుగాకనే నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. చెప్పకముందే నువ్వు అనుకున్నావు, నీ మనసులో నిర్ణయించుకున్నావు, నేను ప్రభు యొక్క సువార్తను చెప్పాలి, నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని చెప్పాలి అని నీవు అనుకున్నావు. అంతే అనుకొని సిద్ధపడుతున్నావు. ఈ లోపలే పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుడి నీ ఉద్దేశాన్ని ఎరిగి నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ జరిగింది అదే. మీకు శుభమని చెప్పాను అని అంటున్నాడు. భయపడకుడి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ వర్తమానాన్ని తెలియజేసేదానికి వెళ్తున్నారు. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు సత్యాన్ని వింటున్నావు, ఎన్ని సంవత్సరాలుగా దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు అని చెప్తున్నావు, కానీ నీ అనుభవాన్ని ఎంతమందితో నువ్వు పంచుకున్నావు? ప్రభువు నీ దగ్గర నుండి ఎదురు చూసేది ఇదే. ఆయన పునరుత్థాన వర్తమానాన్ని తెలియజేయడానికి వెళ్ళేటప్పుడే ప్రభువే ఎదురుగ్గా వచ్చి మీకు శుభం అని అంటున్నాడు. అక్కడ దేవదూత అన్నాడు, మీరు భయపడకుడి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేయమని ప్రభువే దర్శనమిచ్చాడు. ఎంత గొప్ప కృపది! హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని ఏందో మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. ఇదే విధంగా వీళ్ళు వెళ్తున్నారు. వెళుతూ ఏం చేస్తున్నారు? మన కొరకు ఆయన సమాధికి ఒక రాయి వేశారు. ఎవరు మన కొరకు పొర్లిస్తారు ఆ రాయిని? ఎలా చెయ్యాలి? సుగంధ ద్రవ్యాలు కొన్నారు దండిగా. ఆ సమాధిలోనికి వెళ్ళి ఆయన శరీరానికి పూయడానికి దండిగా కొన్నారు. కొన్న తర్వాత వీళ్ళకి ఆలోచన వస్తున్నది, ఇప్పుడు ఆ రాయిని ఎవరు మన కొరకు పొర్లిస్తారు? ఎవరు దొరిలిస్తారు? ఆ రాయిని ఎవరు తెరస్తారు అని.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళంగానే అక్కడ మరి కన్నులెత్తి చూసినప్పుడు ఆ రాయి పొరిలింపబడి ఉన్నదండి. రాయి పొరిలింపబడి ఉన్నది, కానీ సమాధిలో ఎవరు లేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం చూడండి. 5వ వచనంలో, తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండట చూసి మిగులు కలవరపడిరి. చూసారా? ఒక పడుచువాడు అనగా దేవదూత. ఆ దేవదూత అంటున్నాడు, సిలువ వేయబడినట్టు నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలుసు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. మృతులలో ఎందుకు వెదకుతారు ఆయనను? ఆయనను ఉంచిన స్థలాన్ని చూడండి అంటున్నాడు. ఆయన లేచాడా లేదనేది చూడండి. కనుక ఈ ఉన్నతమైనటువంటి సత్యాన్ని వింటున్నటువంటి మన యొక్క జీవితాలలో, మన యొక్క బ్రతుకులలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిని బలపరుస్తున్నాడు దేవదూత. కలవరం పొందారు వాళ్ళు. వేకువ జామున ఏ తెంచి రాకాంతల ఆ చోటికి ఏం తీసుకొని బయలుదేరారు? గుమగుమలాడుచు సుగంధాలు కొనిరాగా లేచి ఉండే యేసు జై జై. పాడదామా చరణాన్ని ఒకసారి? అయ్యా, వేకువ జామున చీకటి వేళ, వేకువ జామున చీకటి వేళ ఏ తెంచిరా కాంతల చోటికి మఘుమలాడు సుగంధాలు సుగంధ ద్రవ్యాలతో వారు వచ్చారు. అక్కడ శవం లేదు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన అక్కడ లేడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప విషయం ఏమనగా, ఒక బాధకరమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. 11వ వచనాన్ని చూడండి ఒకసారి. 11వ వచనంలో, ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. యేసు ప్రభువారు మొట్టమొదటగా ఎవరికి కనపడ్డాడు? 9వ వచనం చూస్తే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మార్కు సువార్త 16:9 నేను చెప్పేది. మొట్టమొదటగా మగ్దలేనే మరియకు ఆయన కనిపించాడు. ఆమెతో మాట్లాడాడు ఆయన. ఈమె ఇప్పుడు అయ్యా తన శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన బ్రతికి ఉన్నాడని, ఆమె కనపడ్డాడని ఆమె చెప్తుంటే వారు విని కూడా నమ్మల. ఎంత ఘోరమైనటువంటి విషయం కదా ఇది! ఎంత బాధకరమైనటువంటి విషయం ఇది! అనగా యేసు ప్రభువారు ముందే చెప్పాడు. ఆయన
నన్ను ఈ విధంగా నన్ను హింసిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన లేస్తాను అన్నాడు 8వ అధ్యాయంలో 31వ వచనంలో. కానీ ఈ మాటలన్నీ మర్చిపోయారు శిష్యులు. చెప్పినా వారు నమ్మల. ఎంత దుఃఖకరమైనటువంటి విషయం కదా. వాళ్ళను మనం అనుకొని బాధపడుతున్నా, అయ్యో వాళ్ళు నమ్మలేదే, యేసు ప్రభు లేచాడని కూడా మనం నమ్ముతున్నామా? సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా, సంవత్సరాల తరబడి రకరకాల సేవకుల యొక్క వాక్యాలు, వారి నోటి నుండి వచ్చే వర్తమానాలను మనం వింటున్నాం, మనం నమ్ముతున్నామా? మన పట్ల దేవుడు అద్భుతం చేసినా కూడా పొందుకొని మర్చిపోతున్నాం మనం. ఎంతోమంది ఈ రీతిగా ఉన్నారు. చాలా బాధకరమైనటువంటి విషయం. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ఆమెకి కనిపించాడు. ఆమె యేసు ప్రభు వారిని చూసింది, కానీ ఈ వర్తమానాన్ని తెలియజేస్తే నమ్మలేదు. బాధాకరమైనటువంటి విషయం ఇది. కనుక 5వదిగా చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. 24వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి. லூக்கா எழுதின சுவிசேஷம் 24வது அதிகாரம் 11வது வசனத்தை பார்ப்போம். இவர்களுடைய வார்த்தைகள் அவர்களுக்கு வீண் பேச்சாக தோன்றினதினால் அவர்கள் இவர்களை நம்பவில்லை. తమిళ్లో ఎలా ఉందమ్మా? భలే ఉందా మాట, మళ్ళీ చదువు తల్లి. இவர்களுடைய வார்த்தைகள் அவர்களுக்கு வீண் பேச்சாக தோன்றினதினால் அவர்கள் இவர்களை நம்பவில்லை. తెలుగులో ఎలా ఉందంటే, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. శిష్యులు యేసు ప్రభు వారితో ఉండి యేసు ప్రభు వారి యొక్క వర్తమానాలను ఎక్కువగా విన్నదే వీరు. యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశాలను ఎక్కువగా ఎరిగినటువంటి వాళ్ళు, యేసు ప్రభు వారు ఎలాంటి వాడన్నది ఎరిగినటువంటి వారు శిష్యులు మాత్రమే. ఆ ఎరిగినటువంటి వాళ్ళకే ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా, వీళ్ళందరూ యాకోబు తల్లి అయినటువంటి మరియా, వీరందరూ కూడా సమాధిని సందర్శించి అక్కడ జరిగినటువంటి సన్నివేశాలను ఎరిగి, ఆయన సజీవుడై ఉన్నాడయ్యా, ఆయన ఇక్కడ లేడయ్యా, గలిలయలో ఆయన్ని మనమందరం చూడొచ్చయ్యా, యేసుతో మేము మాట్లాడామయ్యా ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు మాత్రం, శిష్యులు వారి మాటలు శిష్యుల యొక్క దృష్టికి ఎలా ఉన్నది? వెర్రితనంగా ఉన్నాయి, వెర్రితనంగా ఉన్నాయి. కనుక నమ్మలేదు. కొన్ని సందర్భాలలో సువార్తను ఎంతగా మనం ప్రకటించి, ఎంత మంచిగా చెప్పినా, ఎంత దైవీకంగా చెప్పినా, దైవజనుడు నోటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నా, దైవజనుడు నోటి నుండి పరిశుద్ధాత్మ దేవుడిని బలహీనతలను బయలుపరుస్తున్నా, దైవజనుడు నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిని నీకు ఎత్తి చూపిస్తున్నా, దైవజనుడిని వెర్రివాడిగా తలంచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దైవజనుడిని తక్కువగా తలంచే వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అందుకనే విశ్వాస జీవితంలో ఎదగలేకపోతున్నారు. అందుకనే ప్రార్థనా జీవితంలో అభివృద్ధి లేదు, అంతరంగంలో సమాధానం లేదు. ఎంత సత్యాన్ని సత్యముగా నీ ముందు పెట్టినా కూడా నీ దృష్టికి వెర్రితనంగానే నువ్వు తలంచేటప్పుడు ఎలా ఉంటుంది అది? అది నేను చెప్పే మాట కాదు. అది అక్కడ దిష్టాంతరంగా అక్కడ శిష్యుల కాలంలో జరిగినటువంటి సత్యం అది. అయ్యా మేము యేసుని చూసాం, ఆయనను గలిలయలో మీరందరూ కలుస్తారు, ఆయన రమ్మన్నాడయ్యా. వెర్రితనంగా. తమిళ్లో వీణాన వార్తగలని ఉంది కదమ్మా. తమిళ్లో ఎలా ఉంది? వీణ్ పేచ్. వీణ్ పేచ్ అంటే ఒట్టొట్టి మాటలు కదా, వ్యర్థమైనటువంటి మాట. సత్యమే వారి దృష్టికి వ్యర్థంగా కనిపించింది. ఈనాడు దినాలలో అలాంటి వారిగా మనం ఉన్నామా? ఇక్కడ ఎవరన్నా ఆ విధమైనటువంటి స్థాయిలో నువ్వు ఉంటే నిన్ను దిద్దుకో. 2025 సంవత్సరంలో ఇంకొకళ్ళు నిన్ను ఏలెత్తి చూపించవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని మాట నీ దృష్టికి వెర్రితనంగా ఉందా?
భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను బిడ్డ అంటే నీకు వెర్రితనంగా ఉందా? ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టువు, నేను నీకు ఉత్తరం ఇస్తానని అని ఆత్మదేవుడిని హెచ్చరిస్తుంటే నీకు వెర్రితనంగా ఉందా? నీ రాకపోకలు ఎందంతటా నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడని అని అన్నటువంటి సత్యం నీ దృష్టికి వెర్రితనంగా ఉందా? నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు అన్నటువంటి మాట నీ దృష్టికి వెర్రితనంగా ఉందా? నీకు అద్భుతములను కనపరుతును అని ఆత్మదేవుడు నీతో మాట్లాడేటప్పుడు నీ దృష్టికి వెర్రితనంగా ఉందా? దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని తీసుకొని చదివి నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు, నేను నీకు తోడయ్యుందును అన్న మాట చక్కగా నీకు వాగ్దానంగా వచ్చినప్పుడు పెట్టి ప్రార్థన చేయవలసినటువంటి నువ్వు తీసి దాన్ని ఎక్కడో మూలలో పెట్టి ఉంటావు. ఏ రోజు దాని ముఖం చూడు. నీ దృష్టికి వెర్రితనంగా ఉందా దేవుని మాట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఎంతమంది ఈ రీతిగా వెర్రితనంగా వ్యర్థంగా ఇది ఏముందలే అనుకొని నష్టపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నష్టపోయేది నువ్వే. నిన్ను నువ్వు సరిచేసుకోవాల్సినటువంటి నీవు తక్కువ తలంపులతో తక్కువ ఆలోచనలతో దేవుని యొక్క వాక్యాన్ని వెర్రితనంగా తలస్తున్నావు. అందుకే సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోయే వాళ్ళకి వెర్రితనంగా కనిపిస్తుంది. నేను రక్షింపబడుచున్నటువంటి పాపికి దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోయే వాళ్ళకి దేవుని యొక్క మాటలన్నీ కూడా వెర్రితనంగానే ఉంటాయి. ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానం నీకే నేరుగా వచ్చి తగిలేటప్పుడు నీకు వెర్రితనంగా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు నువ్వు నేను అనుకుంటాం, ఇప్పుడు సార్ శిష్యులే అట్టున్నప్పుడు నీది నాదేంది సార్ అనే మంచి భక్తులు కూడా కొందరు ఉంటారు. అక్క వింటున్నావా? ఆనాడు దినాలలో యేసు ప్రభువారు పునరుత్థానుడైనటువంటి ఆ క్షణంలోనే శిష్యులే ఆ రీతిగా ఉన్నారంటే మనం ఎంత సార్ అనుకునే బుద్ధిహీనులు కొందరు ఉంటారు, మహాభక్తులు. వారికి ఈ విధమైనటువంటి బైబిల్ గ్రంథం లేదు, ఈ విధంగా వారికి బోధనలు చేసేవాళ్ళు లేరు. వారికన్నా మనం గొప్పవాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నిద్రలో ఉన్నారా ఏంది? హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నీ దృష్టికి వెర్రితనంగా ఉందంటే నష్టపోయేది నీవే. అయినను ఈ మహానుభావులు ప్రయోజనం లేని పరుగులు పరిగెత్తారు. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ యేసు ప్రభు లేచి ఉన్నాడయ్యా, సమాధిలో ఆయన లేడు, ఆయన ఎవరన్నా తీసుకుని వెళ్ళారా ఏంది అనేనేని మగ్దలేని మరియా శిష్యులకు తెలియజేసినప్పుడు పేతురు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు ఆదలా బాదలా పరుగులెడతారు. మరి పరుగులెత్తి యేసు ప్రేమించినటువంటి శిష్యుడు సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడు చూసిన కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. 20వ అధ్యాయంలో 5వ వచనం. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు సమాధిని వంగి ఇలా చూశాడే కానీ లోపలికి పోలా. కానీ ఈయనేం చేశాడు? పేతురు గారు ఆలోచనలో అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టిపెట్టి ఉండటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. యేసు లేడని. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి అంటున్నాడు.
సమాధి వద్దకు వచ్చారు, చూశారు, తొంగి చూశారు. ఒక లోపలికి వెళ్ళి చూశాడు, ఏం కనపడలేదు. ఎందుకని ఉసూరుమంట వెళ్ళిపోయారు. 11వ వచనం చూడండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, గమనించండి, ఇక్కడ అదే శిష్యులు వంగి చూశారు. ఒక శిష్యుడు లోపలికి వెళ్ళి చూశాడు. వాళ్ళకు కనిపించినటువంటి దేవదూతలు ఈమెకెందుకు కనిపించారు? వీళ్ళు ఆమె చెప్పినందుకు లఘువులు పట్టారు. ఏదో అదరా చూశారు, ఉసూరుమంట వెళ్ళిపోయారు. వారు పరిగే వ్యర్థం. ఈ విధంగా ఎంతోమంది దైవ సన్నిధానానికి పరుగులు ఎడతారు, దైవ సన్నిధానానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, ఒక పట్టుదల ఉండదు. వర్తమానాన్ని విన్నప్పుడు ఆ వర్తమానం మీద నిలబడాలి, ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి, దాని ప్రకారం మనం ప్రార్థన చేయాలి, సాధించాలన్నటువంటి పట్టుదల ఉండదు చాలామందికి. ప్రార్థనకు వస్తారు, వింటారు, ఉసూరుమంట వెళ్ళిపోతారు. కానీ పట్టుదల కలిగినటువంటి స్త్రీ ఏడుస్తూ, నా ప్రభువుని ఎవరెత్తుకొని వెళ్ళారు, ఏంటి ప్రభువా అని సమాధిలో తొంగి చూసినప్పుడు 2 దేవదూతలు కనపడ్డారు. ఆమె యేసు దేహమును ఉంచబడినటువంటి ఆ స్థలములు తల దగ్గర ఒకడు, ఆయన కాళ్ళ దగ్గర ఒకడు దేవదూత. వాళ్ళే అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? పట్టుదల అండి, పట్టుదల. ఆమె చెప్తుంది, అయ్యా మా ప్రభువుని ఎవరన్నా ఎత్తుకొని పోయి ఉంటే చెప్పండి అయ్యా, ఎవరో ఎత్తుకొని పోయి ఎక్కడో ఉంచి ఉంటారయ్యా, మీకేమైనా తెలిస్తే చెప్పండి అయ్యా. ఆయన నేను ఇలా మాట్లాడుచుండగా ఏం జరిగిందంటే, ఇక్కడ 15వ వచనం చూడండి ఒక్కసారి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను అంటుంది. పట్టుదలండి, వీరమణి, వీరనారి అంటే ఆమె. స్త్రీకి బైబిల్ గ్రంథంలో ఎంత గొప్ప స్థానం ఉందో చూసారా? పట్టుదలగా ఉంది. ఆమె దేవదూతలతో మాట్లాడుతున్నది. వెనక నుండి ఒక స్వరం, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అయ్యా నీవు ఆయనని తీసుకొని పోయి ఉన్నట్లయితే నాకు చెప్పయ్యా, ఎక్కడుంచావో నేను తీసుకొని వెళ్తాను. ఎంత పట్టుదల, ఎంత ఆప్యాయత మరియకు యేసు అంటే. వెంటనే యేసు ప్రభు 16వ వచనంలో ఏమంటున్నాడు? మరియా పలకరించాడు ఆమెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని, బోధకుడా అని ఆయన పలుకుతున్నది. ఈ 17వ వచనం చూడండి. బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ యేసు ప్రభు వారు ఆమెతో చెప్తున్నటువంటి మాట చూడండి. నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచున్నానని వారితో చెప్పమనెను. గమనిస్తున్నారా? శిష్యులు ఎక్కడో ఉన్నా కూడా ఆమెతో ఏమంటున్నాడు? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు, ఆయన యొద్దకు నేను వెళుతున్నాను. కాబట్టి మరియా వెళ్ళి వాళ్ళకు చెప్పు అంటున్నాడు. 18వ వచనం. మగ్దలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు తెలియజేసెను.
నేను ప్రభువును చూసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుదలతో ప్రభువును చూసింది, ప్రభు దగ్గర నుండి అభయాన్ని పొందింది, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. ఇప్పుడు ఈమె చెప్తున్నది, నేను యేసుని చూశాను, ప్రభువును చూశాను. ఈ మాటలు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు తెలియజేస్తున్నది. ప్రియమైనటువంటి నా సహోదరి, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడినటువంటి మాటలు నీ స్నేహితులకో, నీ బంధువులకో, నీతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్లకు ఏనాడైనా నువ్వు పంచుంటావా? ఈ పునరుత్థాన పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. వచ్చి వెళ్ళేది కాదు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు విన్నది నువ్వు ఇతరులకు చెప్పు. నేను మరణించి తిరిగి లేచాను, నేను సమాధి చెయ్యబడలేదు, సమాధిని చేసి వచ్చా, మరణాన్ని సమాధి చేసి వచ్చేసాను. కనుక మాసిలాం అనే ఒక పాట రాస్తాడు, హే ప్రభు యేసు. ఎంతమందికి తెలుసు ఆ పాట? హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా, కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కలమయుడగు సాతానుని గర్వం, కలమయుడగు సాతానుని గర్వం ఖండనమాయె గదా. స్పీడ్గా కొట్టు. కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా, కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కలమయుడగు సాతానుని గర్వం, కలమయుడగు సాతానుని గర్వం ఖండనమాయె గదా. సిల్వధరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుత్థాన బలము చేత సాతానుని ఖండన చేసినటువంటిది ఆయన పునరుత్థాన బలం. ఆయన పునరుత్థాన బలం గొప్పది. యేసు తిరిగి లేచాడు. ఆయన యేసు ప్రభు సమాధి చెయ్యబడలేదు. ఆయన సమాధి చేయబడిన 3వ దినాన లేచినటువంటి వాడు ఆయన. అలాంటి దేవుని బిడ్డలం మనం. హల్లెలూయా. మరణానికి భయపడకూడదండి. ఇతరులకి, మన స్నేహితులకి దేవుని సువార్తను చెప్పేదానికి వెనకాడకూడదు. ఒకరోజు దేవునికి నువ్వు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. ఆయన మరణములో మనం పాలి భాగస్థులమైనప్పుడు, ఆయన రాకడలో నీవు నేను లేస్తాం, తీర్పులో నిలబడతాం. నా బిడ్డ, నీ కొరకు నేను ఎంత చేశాను, నువ్వు నా కొరకు నువ్వేం చేశావు? ఏం చేసావంటే ఏం చెప్తావు? హల్లెలూయా. ఏం చెప్తావు? నాకు నిద్ర వస్తుంది ప్రభు అంటావా? తప్పించుకోలేం. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, ఆరోగ్యమును ఆయన కొరకు ఉపయోగిద్దాం. ఆయన బిడ్డలంగా బ్రతకదాం, ధైర్యంగా ఉందాం. మనం ఆరాధించే దేవుడు మరణాన్ని పిలిచి, మరణాన్ని గెలిచి, మరణాన్ని సమాధి చేసినటువంటి వాడు. మరణమే మన పాదాల దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రము. తైలంతో అభిషేకించు ఆత్మదేవా, నన్ను ఆనంద తైలముతో అభిషేకించు ఆత్మదేవా, ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, నన్ను ఆనంద తైలముతో అభిషేకించు ఆత్మదేవా, ఆనంద తైలముతో అభిషేకించు ఉంటుండగా ఖచ్చితంగా నీ విశ్వసించినట్లయితే, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నువ్వే సాక్షి చెప్తావు. ఊహించిన అద్భుతమైన కార్యాన్ని చూస్తావు. నువ్వు ఎదురు చూడలేకుండా అద్భుతమైన కార్యాన్ని చూస్తావు. నీ కొరకు పరిచిన సైతం అంధకార క్రియలు కాలిపోవడం చూస్తావు. నీ కొరకు పరిచిన శత్రు కార్యాలు నిర్మూలమైపోవడం చూస్తావు. నీ ఇంట్లో ఉన్న చీకటి అంధకారం పారిపోవడం చూస్తావు. ఎన్నడూ చెయ్యని మంచి ప్రార్థనలు చేస్తావు. నీ మనసు అంతా సమాధానంగా ఉంటుంది. నీ అంతరంగం నెమ్మదిగా ఉంటుంది. ఎంతవరకు నేను పీడించే రోగాలు, ఇంతవరకు నేను పీడించే ఆసుపత్రి ఖర్చులు ఈ రోజు నుండి నిన్ను ఆవరించవు. ఈ రోజు నుండి నిన్ను ఆవరించవు. ఈ రోజు నుండి నిన్ను ఆవరించవు. నీ తల మీద పడింది పరలోకపు ప్రసన్నత చేత నింపబడిన యేసయ్య రక్తం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం రాజా. పరిశుద్ధ జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర రాజా. అయ్యా, ఈ పునరుద్ధాన దినంలో స్వామి రాజా, ఈ రక్తాన్ని ప్రభు మీద చల్లి ఉండగా స్వామి రాజా, ప్రతి బిడ్డని ప్రభు నాయన, మమ్మల్ని ప్రభు నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభు నాయన, అయ్యా యేసయ్యా, నువ్వు కాచిన దివ్యమైన రక్తం ప్రభు నాయన, అయ్యా ప్రతి బిడ్డ మీద చల్లి ఉండవు స్వామి రాజా. రక్త బలము చేత ప్రభు నాయన, అయ్యా ఇంక నుండి ప్రభు నాయన ఒక వ్యత్యాసమైన జీవితాన్ని ప్రభు నాయన, ఒక మార్పు కలిగిన జీవితాన్ని ప్రభు నాయన మీరు దయచేయబోతున్నందుకే నీకు వందనాలు రాజా. యేసయ్యా, ఇదిగో ప్రభు నాయన ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభు నాయన, మీరు ఆశీర్వదించండి ప్రభు, నీకు స్తోత్రం నాయన. అంత మాత్రమే కాకుండా స్వామి రాజా, అయ్యా ఇదిగో తండ్రి నాయన బాప్టిజం కొరకు ప్రభు సిద్ధపడిన ప్రతి బిడ్డ కొరకు నాయన, అయ్యా ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభు నాయన. యేసయ్యా, ప్రతి బిడ్డని ప్రభు మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభు నాయన. ఎత్తబడిన కానుకలను ప్రభు నాయన నీ రాజ్యం వ్యాప్తికై ప్రభు నాయన మీరు వాడుకోండి స్వామి రాజా. నీ నామానికి మాత్రం మహిమను తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపడగాక, నీ రాజ్యం నీ చిత్తం పరలోకతో చేయబడదు చేయబడి వేండి అన్నదను కడనని మన్నికరదు పొరగలను క్షమించను ఆమేన్. బుల్మామీదా వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, అమర ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా, ఆమేన్.
ఆశీర్వాదం. నీ కొరకు నా కొరకు కల్వారి గిరిశిలో ప్రారంభించి తిరిగి 3వ దినాన లేచి అతి త్వరలో రాజాది రాజుగా రాబోతున్న యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడైన నడిపించును గాక. యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తము పరిశుద్ధనాశనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరుగు. ఆమేన్.